రాదన్నా వస్తుందన్న అన్న ఒక నిమిషం లేదు తీరన్నా వాళ్ళు తీరు అక్కడ నమస్కారం. రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి పథకం, ఒక కొత్త విధానమైనటువంటి పథకం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దొరుకుతున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కల మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్తున్నా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉండదు. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్లు పంపుకోవడం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక 6 రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకు ఎందుకు ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాధనమే.
జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కట్టించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఇది మీకు చెప్పినట్టే ఒక సైట్ వాల్యూ ఎంత ఉంటుందండి. ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానోళ్ళకి అక్క ఉంటుంది, వాళ్ళు అక్కలే చేయలేరు. అది సీఎంఓ నుంచి రావాలి, అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరమైన లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏమని ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడికి ఎంక్వైరీ ఇవ్వాలి మీరంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పాయి కుంభకోణం గురించి. ఆయనకు కూడా అర్థమైంది ఇది కొత్త కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తారని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది 100% కుంభకోణమే. అంటే మీరు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయన 100% కుంభకోణం అని తెలిసింది. ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టాం, వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అప్పచెప్తా అన్నారు, రాస్తా అన్నాడు. ఈ బాండ్ల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంత వరకు కూడా, ఎందుకంటే ప్రజల ఆస్తిది ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడం, అలాగే వెళ్ళే బస్సులు కాజేయడం, లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడం కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మీరు కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు నిజాలు వస్తాయని నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారు అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంది. చెప్పారు సిఐడికి బదిలీ మీరు కూడా మీ డీజీ గారిని అడగచ్చు. అది క్లియర్ కట్గా అప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ నేను వివరంగా చెప్పాను, వివరంగా రాశాను. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయన ఇచ్చినటువంటి కాపీలు కూడా మీ అందరికీ పెడతాను. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఏంటంటే కనబడిన కుంభకోణం మీకు లెక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు పువ్వులు కొని పేదలకి ఫ్రీగా కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేసేది. ఓకే, ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాడాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్ట్ మీద రాసిచ్చాము. ఆల్రెడీ రేపు దిగారు వాళ్ళు దిగారు. సిఐడికి ఆ ఎదురుగా రిఫర్ చేస్తాను. డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆశావాసి వచ్చి కాదు, డీజీపీ గారు చెప్పారు మీరు డీజీపీ గారు పట్టుకోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతున్నట్టు. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియా కూడా వెళ్తాం. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెంలో జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా పిక్చర్లు తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఈ వేల కోట్లు కుంభకోణండి. ఇది ల్యాండ్ కాదు, మీకు ఇచ్చింది ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వ్యాధులు ఉన్న ధర కంటే
100 రెట్లు ఎక్కువ. అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్. దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని అది ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. అసలు ఏం లేదు, అది చెప్పేది. ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగోండి ఇక్కడికి తీసుకున్నారు, ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టుకొని చెప్తాను. ನೀವು ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడింది. ఇది ఒకటి కనబడి కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఆయన వైనాడు 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు తేలికెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. నాకు హలో